హాయ్ అండి, నమస్తే. నేను మీ సుస్సురవాణిలు. మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదూ. మీ సుస్సురవాణిలు బాగుందండి. వేసవికాలం దాహం ఎక్కువగా వేయడం సహజం. కొందరు అతి దాహం తీరడానికి మంచినీటినే కాకుండా చెరుకు రసం, కొబ్బరి నీరు, పుచ్చకాయ ముక్కలు లేదా జ్యూసు, సబ్జా నీరు, మజ్జిగ, నిమ్మరసం ఇలాంటివన్నీ దాహం తీర్చడంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే వాటిని తీసుకోవడం మానేసి చల్లచల్లగా ఉండే రంగురంగులతో కూడిన రకరకాల కూల్ డ్రింక్స్ని తాత్కాలికంగా దాహం తీర్చుకోవడానికి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తాగేస్తూ ఉంటారు. ఇలా రోజు కూల్ డ్రింక్స్ తాగడాన్ని కొందరు ఫ్యాషన్ అనుకుంటున్నారు. కానీ అలా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ కూల్ డ్రింక్స్లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్, ఇతర రసాయనాలు ఎముకలకి చాలా నష్టాన్ని కలిగిస్తాయట. బోన్స్లో డికాల్సిఫికేషన్ పెరిగిపోయి ఎముకలు బలహీనపడతాయి. ఎముకల సాంద్రత తగ్గిపోయి క్రమంగా బోన్స్ వీక్ అయిపోతాయట. దీనివల్ల ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉందని, అలాగే కూల్ డ్రింక్స్ తాగుతుంటే పళ్ళపై ఎనామిల్ కరిగిపోయి దంత సమస్యలు వస్తాయి. కూల్ డ్రింక్స్లో అధిక శాతం చక్కెర రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతాయి. దీంతో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో కూల్ డ్రింక్స్లో ఉన్న అధిక ఫ్రక్టోజు లివర్లో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. తద్వారా కిడ్నీ సమస్యలకి దారితీస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అధిక రక్తపోటు, తరచూ యూరినరీకి వెళ్ళవలసి వస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్లు కూడా తోడవుతాయి. కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉన్నవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, తీసుకునే ప్రతి గ్లాసు ఆయుష్ను తగ్గించే ఆలాహలమే అంటున్నారు డాక్టర్లు. కూల్ డ్రింక్స్ తాగిన 40 నిమిషాల తర్వాత అందులో ఉండే కెఫెన్ మన శరీరం గ్రహిస్తుంది. ఇది మన శరీరంలో రక్తపోటును పెరిగేలా చేయగలదట. ప్రతిరోజు శీతల పానీయాలు, సోడా డ్రింక్స్ వంటి తీయని పానీయాలు తాగుతుంటే హార్ట్ బీట్ పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. వాటిలో ఉండే చక్కెర కెమికల్స్ మెదడులోని నరాల కణాలను దెబ్బతీసి జ్ఞాపశక్తిని తగ్గిస్తుందట. అంతేకాకుండా మెదడు మద్దుబారిపోయేలా చేసి అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తాయట. శీతల పానీయాలు తాగడం వల్ల వాటిలో అధికంగా ఉండే చక్కెర స్థాయి వల్ల మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసే క్యాలరీల సంఖ్యను కంట్రోల్ చేసేస్తాయి. ఇవి హార్మోన్లు కూడా కరెక్ట్గా పనిచేయనివ్వట. అందులోనూ వీటిలో ఉండే అధిక క్యాలరీస్ వల్ల బరువు పెరుగుతారు. కూల్ డ్రింక్స్లో సాచరిన్ అంటే కృత్రిమ స్వీట్నర్ని ఉపయోగిస్తారు. అందుకని గర్భవతులు కూల్ డ్రింక్స్ తాగుతుంటే అలర్జీలు, బరువు పెరగడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగడం వంటి అనేక రకాలైన ఆరోగ్య ప్రమాదాలు పెంచుతుంది. వీటి ప్రభావం కడుపులో ఉండే శిశువుపై కూడా దుష్ప్రభావం చూపుతుందని గైనకాలజిస్టులు అంటున్నారు. శీతల పానీయాలు ఎవరికైనా హానికరమే, పిల్లలకి మరింత హానికరం. ఇవి పిల్లల్లో ఊబకాయాన్ని ప్రమాదాన్ని పెంచుతుంది. పిల్లలు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వాళ్ళు తినే ఆహారం డైజెషన్ సిస్టమ్ నెమ్మదిగా అయిపోతుందట. దీనివల్ల పిల్లల్లో కడుపు నొప్పి, గ్యాస్, కాన్స్టిపేషన్కి ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఎముకలు బలహీనపడిపోతాయి. కూల్ డ్రింక్స్ తాగితే మనకి రీఫ్రెష్గా అనిపిస్తాయి, కానీ అవి శరీరాన్ని హైడ్రేట్గా మాత్రం చేయవు. కూల్ డ్రింక్స్లో ఎటువంటి పోషకాలు ఉండవని మనందరికీ తెలుసు. అయినా దప్పిక తీర్చి శరీరానికి సహజ శక్తిని, ఆరోగ్యాన్నిచ్చే నీరు, పండ్లు, నీళ్లు కలిపిన పండ్ల రసాలు, తాగిన వెంటనే శక్తినిచ్చి చెరుకు రసం, రకరకాలుగా చేసుకుని తాగే మజ్జిగ, కమ్మని కొబ్బరి నీళ్ళు సహజంగా శక్తినిస్తూ మన చుట్టూ ఇన్ని నేచురల్ డ్రింక్స్ ఉండగా కెమికల్స్ వేసి వాటి ద్వారా వ్యాధులు తీసుకొచ్చే ఆర్టిఫిషియల్ డ్రింక్స్ ఎందుకండి? దండగ కదా. శీతల పానీయాలంటే మరీ అంత ఇష్టంగా ఉంటే ఎప్పుడైనా ఒకసారి ఆస్వాదించాలి, కానీ తరచూ తాగి తాత్కాలికంగా కాసేపు ఉపశమనం పొందడం అంటే అనారోగ్య చిక్కులు కోరి కొని తెచ్చుకోవడమే కదా. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమంది చూసే అవకాశాన్ని ఇచ్చిన వారు అవుతారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.